హలో అందరికి. హలో అండి. వచ్చింది నా బిడ్డ. రాగానే బెండకాయలు తీసుకొని తెంచుకొని తింటున్నా. ఒకటి వేసేసింది, మూడోది ఖతం. ఆడ ఇంకా ఉన్నాయి, తెంచుకొని తింటున్నా. నాకు ఎంత ఇష్టమో. మనం ఏం మందులు వేసి ఏం వేసి పెంచాం కదండి. ఇప్పుడే అది కోట ఇప్పుడు చెట్లకి ఫ్లైట్ ఎంత ఘోరంగా నాకు మాది. అసలు నిన్న మేమైతే ఎంత మస్తు బాధ అనిపించింది. అసలు పాపం మెడిసిన్ చదివే పిల్లలు వాళ్ళు తినుకుంటూ ఆడున్నారు మధ్యాహ్నం టైంలో. అసలు ఫ్లైట్ వస్తుందని ఊహించుంటారా? వెళ్ళిపోయి కొన్ని ప్లేట్లు అయితే అట్లానే తినేసిన ప్లేట్లు. ఫ్లైట్లలో కూడా యాక్సిడెంట్లు చూడండి. అంతా ఏదైనా మనకు తీరిపోతాయండి, అక్కడ ఇక్కడ అనేది ప్లేస్ తో సంబంధం లేదు. ఎప్పుడు ఏమవుతుందో అసలు చెప్పలేము. నిజంగా వాళ్ళందరూ ఆత్మ కూడా శాంతించాలి. అందరూ కూడా మొక్కోవాలి. అందరూ కూడా మొక్కుంటారులే. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా అలాంటి సంఘటన విని ఎంత ఫీల్ అవుతారు. అసలు 25 మంది వాళ్ళు మా స్టూడెంట్స్, డాక్టర్ చదువుదాం అనుకున్న వాళ్ళు. వాళ్ళకి ఆ విధంగా ముక్తారు చూడు. ఒక్కడు మాత్రమే బతికిండు. అది కూడా సీట్తో నాన్న ఎగిరి ఇట్లా పడిపోయిందంట, సీట్తో సహా. ఒక్కడు బతికిండు చూడు. టైం అసలు రాత. ఒక ఆమె అయితే గణపతి పూజ చేస్తుండేనంట ఇంట్లో. ఆ ఫ్లైట్కి వెళ్ళాల్సిన అమ్మ 5 మినిట్స్ లేట్ అయిందంట. ఇంట్లో వాళ్ళు మొత్తుకుంటా ఉండి ఎప్పుడు పూజలు అంటావు, రా జల్దీరా అని. పూజ చేసుకొని వస్తా అని చెప్పి బయలుదేరిరంట. 5 నిమిషాలు లేటు. చెక్అవుట్ అంటే అక్కడ పంపించేసి బంద్ చేస్తారు కదా, ఇంకా మనం పంపలేదంట. 5 నిమిషాలు లేటుకే ఆమెకు అట్లా 2-3 ఇట్లా అయ్యారు. ఇంకొక అతనేమో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి వచ్చే ఇదిలో అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా లండన్కి వరకు వెళ్ళేది లేకుండా తను ట్వీట్ చేసిండు. అసలు దీంట్లో ఫెసిలిటీస్ బాగాలేవు, ఇగో ఇది చూడండి, ఏసీ సరిగ్గా పనిచేస్తలే, టీవీ సరిగ్గా పనిచేస్తలే, ఈ చైర్స్ బాగాలేవు, అది ఇది అని చెప్పి ఒక వీడియో పెట్టి ట్వీట్ చేసిండు. ఎయిర్ ఇండియన్స్ కూడా వాళ్ళకి పంపించారంట. పాపం అది ల్యాండ్ అవ్వడమే అంటే ఇట్లా లేవడమే అసలు ఇక వెళ్ళే అవకాశం కూడా లేకుండా కంట్రోల్ తప్పిందంట. డ్రైవర్ చెప్తానే ఉన్నాడంట, పైలట్ ఇట్లా కంట్రోల్ లేదు అని చెప్పి. ఇంకా ఆ టైంలో వాళ్ళు కూడా ఏం చేయలేకపోయినారు. మొత్తం ఇట్లా అయిపోయింది. అంతే అండి. అసలు దేవుడు ఎవరికి ఎంత పెట్టుంటే అంత. కానీ అందరికి కూడా వాళ్ళ ఆత్మలు శాంతించి మంచిగా స్వర్గప్రాప్తి లభించాలి వాళ్ళకి. ఓకే అండి, అయితే మనం వీడియో స్టార్ట్ చేద్దాము. అయితే కొంతమంది ఏదేదో చెప్తుంటారు ఇట్లా అట్లా అని చెప్పి. ఎప్పుడైనా సరే మనము ఏదైనా సంఘటన జరిగితే మనం ఇట్లా తెలుసుకుంటాం, బాధపడతాం, అంతవరకే చేయగలుగుతాం. మన లైఫ్ రొటీన్ మానలేము, తినడం మానలేము, పండడం మానలేము. బాధేస్తుంది, తినబుద్ధి కాదు, చేయబుద్ధి కాదు. అట్లా అని చెప్పి ఏది ఆగదండి. ఇంట్లో మామూలుగా చుట్టాలలో పక్కలలోనే కూడా ఏదైనా అవుతుందా లైఫ్ చెప్పండి? బాధతోనో సాడ్తోనో చేయాల్సిందే, రన్ చేయాలి. ఎవరిని కూడా అట్లా అనద్దు. మనం పోయి ఏం చేస్తాం, మీరు పోయి ఏం చేస్తారని. మనం ఎవరు ఏం చేయలేమండి, ఏం చేయలేము అంతే. అది చూపిద్దాం. బెండకాయ చూపిస్తాం మీకు. లక్కీకొండ బెండకాయ చెట్లు అసలు మొన్ననే కదా వచ్చినాయి, కాయలు కూడా కాసినాయి. అయితే ఈరోజు వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకండి. వర్షాకాలం స్పెషల్ మా అమ్మ చేస్తుండే రాయలసీమలో చిన్నప్పుడు. ఇంకా వేరే ఎక్కడైతే నేను చూడలే, మరి ఎక్కడెక్కడ చేస్తాను నాకు తెలియదు. రాగి పిండితోని రాగి వడలు చేస్తుండే, స్వీట్ వేసి బూరెలు చేస్తుండే, రాగి బూరెలు, రాగి అట్లు చేస్తుండే. నేను రాగి పిండితో అట్లు చేసి చూపిస్తా. వర్షాకాలం మంచిగా తింటావానే ఈ మమ్మీ నాకు పైసలే. లక్కీ అట్లా డబ్బులతో ఆడద్దు. మన ముళ్ళంగా వచ్చింది చూపిరండి. పిచ్చలేదు, గుప్పొస్తుందానే. అరే ఏముంది, ఎవరు పిత్తరా ఏంది? మీరు చెప్పండి, ఏం పిచ్చలు రాకుండా ఫోటో కొట్టుకుంటారా? రావే ఫింగర్ పెట్టు, యాంటీ ఎక్కుతుంది నీ చేతి పైకి. ఫింగర్ పెట్టి యాంటీ పైకి ఎక్కుతుంది.
ఏమన్నది ఏమన్నద్దు తల్లి అటు వెళ్ళిపోమ్మా. చెట్లు ఉన్నాయి అటు వెళ్ళిపో. మన చెట్లు రా ఫ్రెష్ గా ఎంత బాగున్నాయి అంటే. తల్లి చెట్లు కాడ ఏం కూర్చోకమ్మా. పైసలు తీసుకో. అది కాదన్నా బెండకాయలు అన్ని చూడండి ఎట్లా దింపుకొని తింటుంది అక్క. పచ్చి ఇప్పటికి 4 తింటుంది. అయిపోయింది 5. ఇది కూడానా? ఇగో పైనాపిల్ మంచిగానే కదా. ఇది చూసినావు నాన్న ముల్లంగి ఇటు వైపు రాదన్నా. పైన వస్తుంది ఊరుతున్నాయి రా పప్పి. ఇగో ముల్లంగి కాయలు. ఇగో ఒక కాయ తీద్దాం నాన్న. ఏది ఇదే పెద్దది బాగుంటది. చిన్నది తీద్దాం నాన్న. ఇది ఎంత టేస్ట్ ఉంటుంది తెలుసా అండి. సూపర్ ఫ్రెష్ గా పెట్టుకొని ఫ్రెష్ గా చెట్టు దంచుకొని అప్పటికప్పుడు తింటే సూపర్. పురుగులు ఏమైనా ఉండగల చూసుకో. ఉండవు పుచ్చు వస్తుంది. మనది ఏ మందులు ఉండవు. అవేనా కాయలు ఎట్టిక్ కదా సూపర్ ఉంటాయి. ఇవి డ్రిప్ పైపులు అంటే బోర్ నీళ్ళు కదా. బోర్ నీళ్ళు కాదు సంపు నీళ్ళు. అయితే ఇట్లా తినకూడదు. ఎందుకమే కడుక్కు తిందాం. ఆ సంపులో నీళ్లు క్లీన్ ఉండవు. అందరికీ తెలుసా నార్మల్ ఏం కాదు. చూపి ముల్లంగి గడ్డనే కాకుండా ఆకులు కూడా వండుకొని తింటారు చాలా. ఇది కడుగుదాం ఉంది తిందాం. తినొచ్చు ముల్లంగి పచ్చిది చాలా మంచిది. అట్లనే ఆకు పచ్చిది కాదు. ఆ నీళ్ళు ఆ నుంచి ఇటు వరకు వచ్చే వరకే ఫిల్టర్ అయిపోయింటలే అమ్మాయి. ఇగో నా ఈడ కూడా బెండకాయలు పల్లవి టెన్షన్ అమ్మాయి. ఏం ఉండనీలే 4 ఉన్నాయి. ఆయన వేసుకొని తింటలే అమ్మ. ఎందుకు 4 ముక్కల కన్నా కాలుతాయిరా. మనకి 7 కాలుతాయి మరి. ఆయన ఉండేది ఒక్కడే. ఆయన ఒక్కడికన్నా వస్తాయి. ఇగో ఇది నాన్న గోంగూర. తెల్ల గోంగూర కదమ్మా. ఇది ఎర్ర గోంగూర కాదు. తెల్ల గోంగూర. ఈ తోటకూరకు ఏదో చెడబట్టిందేమో. తోటకూర వస్తలేదు. దొండకాయలు కూడా ఉన్నట్టున్నాయి కానీ కొన్ని చెడ పోనానికి. ఈరోజు కాయలు గీలు ఏం మామిడికాయలు నింపేస్తాండి పళ్ళు. ఇది చూడండి ముద్దబంతి పువ్వులు. ఓ పుట్టిదానా ఇటుంటే పువ్వు తెంపేసినావు ఇప్పుడే. ఇట్రా ఇవో ఎట్లా సెట్ చేసింది చూడండి. ఇక్కడే ఒకసారి ఇక్కడ ఎందుకు పడేస్తానే కింద. చూడండి ఈ పువ్వు ఏడుండా తెంపేసింది. అమ్మవారికి పెట్టుకో. ఏం కాదు తీసుకొని మంచిగా ముక్కొని పెట్టుకో. అన్నది అట్లా బాస్కెట్ తెచ్చుకో. చూడండి ఇంత బాగుంది అసలు. గోరింటాకు చెట్టు భలే వచ్చిందండి. వచ్చిన నెల మనకు అది ఉంది కదా ఆషాఢం అమ్మ. అప్పుడు పెట్టుకుందాం. ఇలా ఉంటే కడుక్కుంటామన్నా. ఇవున్నా కూడా అల్లటి పట్టింది కదా ఏంటి. అవి బోరి మమ్మీ నిజంగా అది కనిపిస్తలే అమ్మ అంత ఫ్రెష్ గా. కోటయ్య ఇగో ఈ నీళ్ళు బోరువా? డ్రమ్ములో నీళ్ళు బోరియా? డ్రిప్పువా? డ్రిప్పు అయితే నాకు వచ్చినాయినా అంత ఫ్రెష్. బోరుడమ్మా నీకు అనుకున్నామని. డ్రిప్పు అయినా మంచిగా అంటారు కానీ అది అంతా పగులు పట్టింది కదా. ఇప్పుడు బోరు కాడ కడుక్కోవాలన్నా ఇది. మరి బోరు కాడికి పోదాం బాగు. రా ఏం చేస్తున్నామ్మా? బిడ్డ అయితే పెద్దగా ఏదైనా కూర్చోమ్మా చేసుకుని. నీళ్ళు ఇవ్వా తాగి నీళ్ళు. చూసిరా రూమ్ ఎంత నీట్గా పెట్టుకుందో. ఇంకాక కాయ చూసినావా ఎంత చిన్న ఉందో. బ్రహ్మగనేట్రా
చిన్నప్పుడు ఇట్లానే తినేటోళ్ళం నువ్వు నేను గుర్తున్నా. ఇగో ఫ్రెష్ మామిడి పండు. అబ్బా చూసిరా పండు చెట్లోటి ఫ్రెష్ మామిడి పండు తింటావమ్మా? వద్దు మమ్మీ తింటానమ్మా. అవి కోట ఇవి పెట్టుకున్నాడు. అయితే ఇది నేను కడుక్కున్నా. నాకు ఇవన్నీ ఏమో చాలా మంది కోట ఏమో అది చూపెట్టమంటారు ఊరికి ఎట్లా ఉండే. ఇగో ఇంతే. ఇదైతే ఒకవేళ వర్షం పడ్డప్పుడు ఎక్కువ రైస్ కుక్కర్లని కాకుండా బయట ఏదైనా దగ్గర పెద్ద ఎన్టీఆర్ ఉందంటే పెద్ద ఎన్టీఆర్ అభిమాని, పెద్ద ఎన్టీఆర్ అభిమాని, పెద్ద ఎన్టీఆర్ ఇదే అనమాట. అయితే వంట రైస్ కుక్కర్ లో చేసుకుంటుండే. ఎప్పుడన్నా ముంగడే చేసుకుంటుండే. అంటే కూరలు అవి ఇవి రైస్ అంటే ఇట్లా పెట్టుకొని. ఇంకా వర్షం మనకు స్టార్ట్ అయింది కదా, ఇంకా మా ఇంట్లో గ్యాస్ బుడ్డి ఉంటే తెచ్చిచ్చినాం. గ్యాస్ నింపుకో కూరగాయలు ఏమైనా చేసుకుంటే వర్షానికి మంచిగా ఇంట్లోనే చేసుకున్నాం అని చెప్పి ఇంకా రైస్ కుక్కర్ అయితే తెచ్చిచ్చినాము మనమే. మీరు చూసినారు కదా. చెట్టుకాయలు నేను ఒకటైతే తీసుకున్నా. ఫస్ట్ ఇది తింటా. ముల్లంగి పల్లవి ముల్లంగి. నాకు కూడా కొంచెం నీరా అమ్మమ్మ. కసకసా లేదా మెనోట్లో గసగస ఉంటుందా? అంత ఎక్స్ప్రెషన్ పెట్టినా ఇంకేం తింటా ఉంది. తినేసి చాలా ఉంది నాన్న. అందుకే బాగుంది నాన్న. అసలు తిను. నేను తినా మమ్మీ. ఏం వస్తుంది మా ఊరికి అట్లా గసగస ఉంది మమ్మీ. గసగస లేదు. చాలా బాగుంది చూడు. అంత మంచిగా ఉంటే నువ్వు తింటావు కానీ చాలా బాగుంది. తిన్నానా మా మమ్మీ 100% ఉంటే ఎక్స్ప్రెషన్ 1% చూపిస్తుంది. ఇప్పుడు 100% చూపిస్తుంది అంటే దాన్ని అట్లా చెప్పినా కమ్మగా ఉంది. ఉట్టిగా తింటేనే వాంత వచ్చేటట్టు ఉంటది. ఉడకబెట్టేది మస్తుంది మా. తిని ఏడు కొడుకో. వద్దు మమ్మీ. డాడీకి ఇస్తాను. నాకు తెలుసు తినిపిద్దామని చూసి నాకు మా మమ్మీ ఎక్స్ప్రెషన్ చూసి మా తమ్ముడు ఏమంటాడు, మా మమ్మీ కనుగుడ్డు స్థాయిగానే నాకు తెలుసు మా మమ్మీ ఏం ఆలోచిస్తుంది ఏం చెప్తుంది అని. అట్లాంటిది అంత ఎక్స్ప్రెషన్ మండిస్తే నాకు తెలియదు. అంత మంట గొంతు మంట మండుతుందా మరి నసనస అయిపోతుంది. తించాడు కొంచెం వద్దా మస్తు నసనస మండిపోతుంది. అంతా చెప్పినా ఇంకా మ్యాంగోస్ అయినాయా మీవి? ఒక టేస్ట్ ఉంది నాన్న. పప్పి అయిందా? అరే పప్పి చూడు చూడనా పప్పి. ఇదిగా కాలే ఇంకా. చూడు ఎంత బాగుందో. ఇక్కడ చూడు. బా ఎందుకన్నా మమ్మీ వాంత వచ్చేటట్టు చేసేస్తుంది. జియో పోయినట్టు పోతుంది. ఒరే పండు చెట్ల పండురా. అరే ఇది పెంచారా? ఎందుకు అది పండుగాలి ఇంకా. ఇదేంటి షేప్ ఇట్టుంది వెరైటీగా. ఇది ఒక రకం కాయనే అదో రకం ఉన్నట్టు. ఇట్లా పెట్టుకొని ఎందుకు మమ్మీ వాళ్ళని భయపెడతావు? ఇందాక అట్లా పిసుక్కొని తినే పురుగులు వెళ్ళినాయి అందులో. అబ్బా పోయమ్మో అవునా? కక్కింది కూడా మమ్మీ. ఎప్పుడు? ఇందాకే ఇంట్లో ఇప్పుడు వచ్చేటప్పుడు. వర్షాలకు మరి పురుగులు వస్తాయి అంటారా? ఇంత వచ్చిండవు. ఏడేదో మచ్చుండే అని ఒత్తుకొని తిన్నా. తింటుంటే నాకు టేస్ట్ వేరే. లోపల నల్లగా పురుగులు ఉన్నాయి అక్కడ దాంట్లో చించితే. అయితే టేస్ట్ వేరే కొడుతుంది. తాగేసిన తర్వాత మమ్మీ మొత్తం ఇదే టేస్ట్ వేరేగా ఉంది. పురుగులు గిన ఉండొచ్చు అని చెప్పి అంటే తీయన్నాడు. తీసిన కథమిగా ఉందండి నల్లగా. అది కూడా అంత జరిగేసాక వచ్చి మళ్ళా మమ్మీ తింటుందంటే ఫ్రెష్ ఉంది కదా నా చూస్తే తెలుస్తలే. వాసన మరీ పండు వాసన వచ్చినా కూడా భయంకరంగా ఉంటది. కట్ చేసుకొని తినాలక్క ఎప్పుడైనా. పిచ్చుకొద్దు అట్లా. అందుకే ఎందుకురా పురుగున్నా మాడిపండునే కదా తినేది. ఆ పురుగు మంచి కట్ చేసుకొని తింటే మంచిగా ఏది నల్లగా వచ్చినా మచ్చ వచ్చినా పడేయచ్చు. కొన్ని పిసుకొని తింటే కానీ ఈ రసాలు అనేది పిసుక్కొనే తింటారా? కొయ్యరు. కోస్తే టేస్ట్ మారిపోతుంది. టేస్ట్ పోతే పోయింది. అట్లే తినాలి. పూలన్నీ తర్వాత
అల్లాడిపోతుంది. ఆ గ్రాస్ హోప్పర్ మరి భయపడదా ఆమె? కరుస్తుంది అది. అవునా? కడుపు మీదనే ఉండి లోపల అదేమైతుందమ్మా? అరే అరే సూపర్ గ్రాస్ హోప్పరా? ఇట్రా, గ్రాస్ హోప్పర్ వచ్చింది నీకోసం. ఏంది ఇది? ఏమంటారు? తీసుకుని పెట్టుకో. తీసుకో, పెట్టుకో. ఎందుకు బాగుంటది అది. పట్టుకో పట్టుకో, జస్ట్ హ్యాండ్ పెట్టి. వస్తూ రోడ్లో బజ్జీ వేసి డాడీ బజ్జీలు లేపు అన్నది. ఇంకా బజ్జీలు పునుగులు డాడీ బజ్జీలు లేపో అనలే. డాడీ బజ్జీలు లేవా డాడీ అని అది నీ స్టైల్, ఇది నాది. నా బగ్గడంతోనే నేను అట్లనే. తింటా అన్నావుగా. మెల్ల 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 చేయాల. అమ్మకి మీదకే దొరికింది. పడగల కాళ్ళకి ఇరుగుతాయి అవి. బుట్టి తెపోవే. ఇక కనీసం ఎగురుతలేదు చూసినావా నాన్న? దించితే ఎంత గుండెలు తీసిన బంటే ఏమన్నా భయం ఉందా? మళ్ళీ అంటది, దానికి ఏం భయం ఉంటుంది? ఒకసారి ఇది వేరే రకం మమ్మీ. ముందు హెడ్ ఇట్లా వస్తుంది చూసిన వెరైటీగా, ఇట్లా ఇట్లా మీసాలు వచ్చినట్టు ఉంటుంది. అదైతే కరుస్తుంది. ఇంకా కింద కింద నువ్వు చెప్పులు వేసుకున్నా. ఇగో నా కొడుకు చూసిరా బుట్టి భలే ఉంది కదా. ఇది ఇంట్లో నా పెళ్ళికి కూడా పెట్టిరు ఇలాంటి బుట్టి. అట్లాంటిదే చేసినాం. అప్పుడు సరుకులు చేసుకునేది. ఓల్డ్ మెమరీ గుర్తొస్తుందని. ఇగో పట్టు. మునక్కాయ గింజలు పెడదాం ఆడాడా చెప్పవే నానా. ఏది ఏది ఇప్పుడే కదా పట్టుకొని ఆడిచ్చిన, గురికే పట్టుకోను మళ్ళా. నువ్వేదైనా చిక్కు తీసి దాంతో పట్టుకో. సంపకు ఆడుకో. చంపితే పాపం వాళ్ళ మమ్మీ ఫీల్ అవుతుంది. అది సొరతీగా కదరా. తమ్ముడా? ఎవరు తమ్ముడు? తమ్ముడు తమ్ముడా? ఇంకా నేను ఉడకాడిచ్చుంటే ఇగో నీ తమ్ముడు ఉండే బొచ్చులో ఇగో ఏం చేసిన మీ చిన్న మామూలు కడుపు ఎట్లుంది కదా, ఇట్లా ఉబ్బిచ్చిన, ఇట్లా ఉబ్బిచ్చి ఇట్లా పెట్టి అయితే మీ మామూలు అంటే ఏ ఉడక ఎక్కువ అట్లా వేసిన. అది కడిగే వరకు ఆయనతో అట్లా అడుగుతుందేమో అనుకున్నా. అయితే నాకు ఈ మధ్య ఒక 4-5 కామెంట్, ఈ కామెంట్లన్నీ ఉన్నాను చాలా. చదవనా? ఏమొద్దా? చదవలేనంటావా? ఇంకోసారి చదువుకోమంటావా? నా సామ్సంగ్ ఫోన్ తెప్ప తల్లి. తల్లి పోయి సామ్సంగ్ ఫోన్ తెప్ప చేరిపోయినా. అయితే అండి నిద్ర పట్టట్లేదు అమ్మ. నేను నిన్న వీడియో పెట్టినా కదా,
నాకు నిద్ర పట్టట్లేదు, మెడిటేషన్లో ఏమన్నా చేసుకొని ఉంటుందా అని చెప్పి పెట్టింది ఒక అమ్మాయి. అయితే కాల్ కూడా చేశారు, ఇన్స్టాలో కూడా పెట్టారు. ఇట్లా అంటే ఇంకా ఎట్లా చేస్తే బాగుంటుంది, దాని ఫేసింగ్ ఎట్లుంటాయో బాగుంటుందని. ఫేసింగ్ అయితే ఇంట్లో పెట్టినప్పుడు ఇంటి వైపే ఉండాలమ్మా, బయట వైపు గడప వైపు చూసేటట్టు ఉండకుండా ఇంటి వైపే ఉండేటట్టు ఉండాలి. అదే మనం చెప్పినాక గింజలు, ఆ కాయలు ఓపెన్ అయ్యి గింజలు వచ్చినాయి. గురిగింజకాయలు లెక్క వచ్చినాయి. ఇప్పుడు అవన్నీ సీడ్స్ మమ్మీ, ఈ చెట్లు వస్తాయి. ఇవి పెడదాం నాన్న, ఎండబెట్టి పెట్టి మన వాళ్ళకి ఎవరికైనా కావాలని ఇచ్చుగా నాన్న. అవునా, గింజలు పల్లి గింజలు ఉన్నట్టు, వాసన చూడమ్మా ఎంత ఎర్ర పల్లి గింజలు ఉన్నట్టు. అది తీలేమ్మా మూత, ఇందులో ఏమున్నాయి. ఏయ్ ఇక్కడ పెట్టినా ఎండిపోతే కింద పడతాయా? ఉంటేలేమ్మా అన్నీ పడ్డా కూడా ఇడిగా ఉంటాయి కదా. అయితే నిద్ర గురించి చెప్తా నాన్న. మామిడికాయ కావాలమ్మా. నాన్న ఏమనుకోకుండా మంచిగా ఆడుకోండి సరేనా? లక్కీ మీ సౌండ్ వినిపోయింది, మంచిగా ఆడుకోవాలి ఇద్దరు. యాపకాయలు చూసినావా నాన్న ఎన్ని రాలినాయో? చిన్నప్పుడు యాపకాయలు ఏడుకొని రానికపోయేదమ్మా. అది యాపనం తయారు చేసేది మా అమ్మ. యాపకాయలు కుప్ప పోసి 4-5 రోజులు ఉన్నాక తొక్కేయటంలో నీళ్ళు చల్లి సంచేస్తుండే. తొక్కంగానే అదంతా పిసిపిసి అవుతుంది. నీటిలోకి తీసుకుపోయి కడిగేటంలో కడిగి ఇంకా గింజలు పప్పు తీసి. అంజీరకాయలు లేవు నాన్న, చిన్నవి కూడా కనిపిస్తలేవేంది? డ్రాగన్ ఎప్పుడు వస్తుంది రా? డ్రాగన్ పోతూనే ఉంది, అది వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఇదో మా మల్లెపూలు, నా మల్లె మొగ్గ. ఇలా గుడ్లు పెట్టలే, ఇంకా వర్షం పడితే పడదా? కన్స్ట్రక్షన్ అయినాక ప్లాన్ మార్చినట్టుంది, అది మీరు చూసేసి సైట్ మార్చినట్టుంది. సైట్ మార్చినట్టు ప్లాన్ మార్చేసిందా? అవును, ఆ చెట్టు సంచి పెట్టిండి కోట చూద్దాంరా. వాటర్ యాపిల్ ఆకులు సైజు మారినాయి ల్యాండ్లోకి పోయేసరికి. ల్యాండ్లోకి పోయేసరికి ఆకులు సైజు మారి వస్తున్నాయి చూడు. మరి ఇంకోటి ఇగో వర్షం పడతా ఉన్నా కూడా డ్రిప్ వేసిండు చూడండి మంచిగా, ఎందుకంటే పడాలండి. చూడు అంత కొట్టుకోకుండా ఆడుకోండి. నాన్న నువ్వు చెప్పినట్టు పునాస అవి నువ్వు చెప్పింది ఇవి ఉండొచ్చు నాన్న. అవేమో మనం పచ్చగా అనుకున్నాం కదా, అవి పునాస అంట. అల్ఫాన్సో ఇవి కాదేమో మమ్మీ, ఇట్లుండే. అబ్బో ఎంత మంచిగా చేసారు చూడండి, తోట ఎంత మంచిగా చేసిండు. ఏడేమి మంచిగా పెట్టిందండి కాయ ఆల్రెడీగో వాటికి గట్టినట్టుండమ్మ. కోతులకి కోతులు వస్తున్నట్టున్నాయి, వచ్చి తినేగా అమ్మకు. అరే ఇంకమ్మ కోతులు వచ్చి తిన్నాయి, అందుకే పైన ఒక పండు. నానా కట్ చేసేద్దామా? నాన్న కట్ చేసేద్దామా? పండ్లు అన్నీ పచ్చివి ఏముంది అంతే అంటావా? ఈ ఎన్నునేమో 4 పండ్లు ఉన్నాయి. ఈ సీజన్ పైన కాలే అది. ఈ సీజన్ వరకు అట్లా వదిలేసి తర్వాత కావాలంటే మనం అప్పటికి. ఇంకాక నాన్న ఈ మూత తీసేనా పప్పి? ఇది ఎందుకు పెట్టిరున్నానా మళ్ళా? డాడీ పెట్టినట్టు. ఇది తీసేయచ్చు మా ఇట్లా నువ్వు కూడా అట్లా ఇట్లా కాదేమో. నేను అది తీసేయమన్నా డాడీని.
అయితే కోతులు వస్తున్నాయని ఇట్లా కట్టినట్టుంది. ఇవి కాలే ఆమె అవి కాలే. ఇవి చూడండి ఈ పెద్దరసాలు, ఇంకా టైం పడుతుంది. వీటి తోలికి వస్తలేవు అవి, ఈ పండ్లు కాలే కావాలి. పచ్చిగా ఉన్నాయి కాబట్టి. అంటిచెట్ల దగ్గర చూసి ఎంతో మంచిగా చేసిందో. అంటికాయలు వస్తున్నాయని చెప్పి అబ్బా మంచిగా క్లీన్ చేసా. ఎరువు పోసిండనా. ఈ అంటికాయలు ఉన్నాయి కదా, అంటికాయలు బాగా రావాలని. చూడండి ఇదేంటి మ్యాంగోస్ బనానాస్. ఆ కోటయ్య మంచి పనివాడు అండి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా చేసిండో. నీట్గా చేసి వీటికి ఎరువేసి పెట్టిండు కాయలు రావడానికి. తల్లి అదే వద్దు, తల్లి కొట్టుకోకండి రే. లక్కీ చచ్చిపోతారా, కొట్టుకోకుండా ఆడుకుంటా, లేకపోతే తీసుకుపోతా ఇంటికి. ఒకటే తుమ్ములు వస్తున్నాయి, అవుతున్నాయి. అయితే ఇగో నిద్ర రాకుండా ఉండింది అనుకోండి, ఫస్ట్ నైట్లో పడుకోగానే ఫస్ట్ ఫోన్ ఇది ఉందిగా మన శత్రువు, దీన్ని పక్క పడేయండి. అన్నిటికీ సర్వరోగ నిరోధిని ఇగో ఇదే, సర్వరోగకారిణి ఇదే. మనం ఎంత వాడుకుంటే అంత మంచిది, ఎంత ఎక్కువ వాడితే అంత చెడ్డది. నైట్ మీ వీడియోనే చూస్తున్నాం అమ్మా అంటే ఇగో నా ఫోన్, నా వీడియో చూసేసినాక వాడుకోండి. ఆహా, నా వీడియో నైట్ మీ నిద్ర ఖరాబ్ చేసుకొని చూడకండి, నెక్స్ట్ డే చూడండి. ఇంకోటి, మనం ఆహ్లాదకరంగా ఉండేటట్టు ఉంటే అది మంచిదే, మనకి ఇబ్బంది పడేటట్టు ఉండకూడదు. ఇంకోటి, బాయ్స్ గర్ల్స్ ఎక్కువ లవ్స్ అని చెప్పి లేట్ నైట్స్ ఉండకండి, ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి. డేలో అట్లా ఇట్లా మాట్లాడుకోండి కానీ నైట్లో ఉండకండి. ఫస్ట్ ఆ మాట ఇది చెప్పాలి. వాడు 12 దాటే వరకు ఉన్నాడు, 12 వరకు ఉంటాడు. 12 ఎంత లేట్ తెలుసా, 10 దాటదు. 12 నువ్వు ఇంట్లో మా అమ్మ వండి ఆడ ప్లేట్లో ఆట తెచ్చి పెట్టేది 11:30కి. ఇంకెప్పుడు మేము వండేది? మేము పండే వరకు జర లేట్ అవుతుంది ఈ మధ్య. మామూలుగా అప్పుడైతే 9 వరకు లైట్లు బంద్ ఉంటుండే కానీ ఇప్పుడు 1కో 2కో పెడతావు. అర్జెంట్ రా పప్పిగా తమ్నేలు కావాలరా అని, అప్పుడేంది మేము మరి. అయితే నేను చెప్పేది ఏంటంటే అండి, పడుకోగానే కొంతమంది బాగాలేని వాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ముసలి వాళ్ళు, ముతక వాళ్ళు, వయసు వాళ్ళు, నాలాంటి పెద్ద ముతకవరమే అందరూ ముసలి ముతక అందరూ మమ్మీ డాడీ మాలాంటి వాళ్ళే అనుకోరాదు. నిద్ర పట్టకపోతే నైట్లో మీ ఇష్టదైవాన్ని తెలుసుకొని పడుకొని ఒక్కొక్కటే అవాయిడ్ చేస్తూ రావాలి. మీరు ట్రై చేయండి ఒకసారి. పడుకొని ఒక్కొక్కటే ఫ్యాన్ సౌండ్తో సహా, మీ ఇంట్లో ఫ్యాన్ పైన తిరుగుతుంటుంది కదా, ఆ సౌండ్ని కూడా అవాయిడ్ చేయగలగాలి. ఇంకోటి, మైండ్లో ఉండేటివన్నీ ఇట్లా, నాకు ఇష్టం, నాకు హనుమాన్ కదా, హనుమాన్ అన్ని అవాయిడ్ చేసే పవరే ఉంటుంది, నిద్ర పోతారు కదా. హనుమానే అనగానే కొంచెం వెళ్ళిపోవాలి. అట్లా నేను 10 times అనే లోపల నాకు మొత్తం ఏదైనా మెడిటేషన్ చేసే పవరా, అన్ని అవాయిడ్ చేసే పవర్, కాన్సన్ట్రేషన్ ఉంటే నిద్ర పోతారు కదా. ఏదైనా నన్ను కొన్ని తెలియవు, వాళ్ళకు ఉంటుంది. ప్రతి మనిషికి పవర్ ఉంటుంది, అది చెప్తేనే తెలుసుకుంటారు. ఒక్కొక్కటే అవాయిడ్ చేయాలి. ఇంట్లో స్ట్రెస్, కొంతమంది పడుకున్నా కూడా పొయ్యి ఆగిపోయింది, అది ఉందా, రేపు బియ్యం ఉన్నాయా, రేపు కూరగాయలు ఏంది, రేపు కూర ఏంది, రేపు మా ఆయనకి బాక్స్ ఏం కట్టాలి, నా పిల్లలకి ఏం బాక్స్ కట్టాలి, స్కూల్లో ఓపెన్ అయినాయి, ఇట్లా ఆలోచనలతో నిద్ర కూడా పోరు. అట్లా అస్సలు ఉండకండి. పొద్దునే మీరు 6 గంటలకు లేస్తారు కదా, అప్పుడే చూడండి. లేదా ఈరోజు వంట చేస్తుంటారు కదా, రేపటి వంటకి ఇప్పుడే ప్రిపేర్ చేయండి. నైట్ పడుకున్నాక ఆలోచనలు పెట్టుకోకండి. ఫ్రీగా రిలాక్స్గా, హస్బెండ్ అంటే హస్బెండ్తో 4 ముచ్చట్లు, క్రేజీగా ఆయన నవ్వించడము, అలిగించడము, ఉడికించడము, ఏదో జరసేపు అట్లా ఉండి మంచిగా ఇట్లా రిలాక్స్ అయిపోయి బాగా ఇట్లా పడుకోండి తప్ప ఆలోచనలన్నీ పెట్టుకోకండి. హస్బెండ్స్ కూడా ఆఫీస్ అన్నీ కూడా ఇంటికి వచ్చినాక సాయంత్రం తినే వరకు ఉంచుకోండి కానీ పడుకున్నాక ఉంచుకోకండి. అన్నీ పక్కన పెట్టి మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ, ఇప్పుడు నేను ఇది పక్కన పెట్టేసిన, ఇగో ఇది వెళ్ళిపోయింది, నేను ఫ్రీ అయిపోతున్నా, నిద్ర వచ్చేస్తుంది, హనుమాన్ హనుమాన్
మనసులోనే 10 సార్లు అనే లోపల నా మొహంలో నవ్వు రావాలి, నిద్ర రావాలి. మీకు చెప్తే పిచ్చిగా ఉంటుంది, పిచ్చి మొహం. నా పిల్లలు అయితే నన్ను మొత్తం ఇట్లా మా తమ్ముడు పెట్టే మూత నీకైనా చెప్పాలి. నిద్ర పట్టదంటే నీకేం చెప్తా? అదే చెప్తావు మళ్ళా మమ్మీ చెప్తాది, చెప్పింది నేను పాటి. అదేదో సినిమాలో ఒకటి కామెడీ ఉంటుంది చూడు, మేము స్టార్ట్ చేయవే అని మమ్మీ వేసా రాగి చపాతీని. ఈ మధ్య రాగి చపాతీ ఎప్పుడో లాస్ట్ 10 minutes వస్తుంది, అట్లే ఉండండి ఓపిక బట్టి. రాగి చపాతీ రాలేదు అనుకోకండి. బయట అవసరం లే, మేము ఇక్కడ అదేంది ట్రోల్ లేని ఇక్కడ నువ్వు చాలు. అదేంటది మేమే చేసుకుంటాం. ఇప్పటికి 1 hour అయింది చపాతీ వస్తలేదని అనుకోకండి. వేరే వీడియో వచ్చినాయండి, తమిళ చూసి కింద వచ్చినామా అనుకోకరి. మీరు కరెక్ట్గా వచ్చారు, వస్తుంది కొసేపైనాక. కొద్దిసేపైనాక వస్తుంది రాగి చపాతీ. వెయిట్ చేయండి కొంచెం సేపే. ఇక మనం చూసుకుంటూ పోవాలి కదా. పప్పి నేను చేసే రాగి చపాతీ వాళ్ళకి ఇష్టం కాదురా, నేను చేసే వంటే కాదు, ఇవి కూడా వాళ్ళకి ఇష్టమే. ఇదేం సుడి కిందికి వచ్చింది, ఇంత పెద్ద సుడి ఇట్లా పడిపోయింది ఏంది వర్షం పడి. మరి ఇవన్నీ వింతల విశేషాలు చెప్పొద్దా, మనం వాళ్ళతో షేర్ చేసుకోవద్దా? ఒక కామెంట్ మళ్ళా తీసినామా? ఇట్లా పోయి అట్లా వచ్చేసి రాగి రొట్టి చేద్దాం. ఇట్లా పోయి వచ్చేసి పెద్ద హైవే అది. 2 గంట ఇట్లా పోయి అట్లా వచ్చి రాగి రొట్టి చేద్దాం. స్టే ట్యూన్. 2 గంట తర్వాత రాగి దోశ. ఇదిగో అమ్మ, మీరు వీడియో రాగి దోశ అని కింద ఏడన్నా పెట్టాలక్క మనం, కనిపించకుండా. ఫస్ట్ 1 వేయాలంటూ. సరే కానీ ఫస్ట్ అయితే చదువుతారా? నువ్వు చదువుతానే ఉండవు, రాపిరు నిన్ను చదువుతానే ఉండనా? సరే అమ్మ, మీరు వీడియోలో అందరి పేరు చదువుతున్నారు, మా పేర్లు చదవడం లేదు. మీ మీద అలిగాను, బుంగమూతి పెట్టుకున్నాను. నా మూతి కూడా ఎట్లా బుంగమూతి పెట్టుకున్నాను. అదే ఎట్లా వాళ్ళు ఎట్లా పెట్టుకున్నాను నాకు ఎట్లా తెలుసు? పేరు చెప్పు. బుంగమూతి పెట్టుకున్నాను, నేనే ఇంప్రమైజేషన్ చేసాను. షేక్ శుభాని. షేక్ శుభాని అట్లేం లేదమ్మా. ఎందుకు చెప్పను మీ పేరు? ఈ మధ్య చాలా మందికి రిప్లైస్ ఇస్తున్నాను, ఎందుకంటే మీ ప్రేమను చూసి నేను ప్రతి ఒక్కరికి రిప్లై చేయాలని ఆల్మోస్ట్ నేను రిప్లైస్ ఇస్తానే. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ పేర్లు అందరివి చెప్పింది మమ్మీ. చూడండి అమ్మ, మేము మీ ఫేవరెట్, ప్లీజ్ మా ఫ్యామిలీ పేర్లు ఒక్కసారి మీ వీడియోస్లో చెప్పరా? మీ నోటితో మేము మీ ఫ్యాన్స్ అని ఒక్కసారి వీడియోలో వినాలని ఉంది. నా పేరు శుభాని, నా సన్ సాహేన్, డాటర్ అమ్ములు. శుభాని, సాహేన్, అమ్ములు. ఇంకా అమ్మ నాన్న ఉన్నా కూడా మన వాళ్ళందరికీ కూడా అమ్మ హాయ్ హాయ్ హాయ్. నాకు కూడా మీరంటే చాలా ఇష్టం నాన్న. మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి. అల్లా దయ వల్ల, నా హనుమాన్ దయ వల్ల, మన అల్లా హనుమాన్. ఇగో ఈరోజు ఈ చెట్లు అయితే క్లీన్ చేసినట్టున్నాడు. ఒక్కొక్క చెట్టు కింద చూడండి ఎంత పడ్డదో. దప్పడు పడ్డదు నాన్న. ఒక్కొక్క చెట్టు కింద బండి బుట్ట ఓపెన్ చేయమని చెత్త నాన్న. క్యాచా నీ మీద స్టెప్ వేసి అట్లా పడేటట్టే వేసిన కావాలని. చూన్నాను ఒక్కొక్క బండి ఒక్కొక్క చెట్లు. ఇది కోతి కొరికింది కానీ నీట్ అయిపోయినాయి, కోతులు వచ్చినాయి. టేస్ట్ నచ్చినట్టుంది దానికి. రామ్మా మామిడికాయలు. మామిడికాయలు నేనే చెప్తాను. ఆయన నేడ పప్పి అసలు చదువుతుంది. అదే డిలీట్ చేసేసింది కూడా చూడమ్మా. ఒక సైడ్ నుంచి పేక్ వస్తుంటే ఒక సైడ్ మొలుస్తున్నాయండి గడ్డిలు. వర్షం పడుతుంది కదా, ఇగో సన్నగా ఉంది. సర్లే, వాళ్ళు మాట్లాడుకున్నా, మేము కాల్ చేసినా మాట్లాడినా మీకు మాకు సంబంధం లేదని అన్నది అత్తమ్మ. మా డాడీ తిట్టాడు. అదే సగంలోంచి వచ్చినట్టుంది. ముందు కామెంట్ చాలా లాంగ్ ఉన్నట్టుంది. ముందు ఒక స్క్రీన్ షాట్, నెక్స్ట్ ఒక స్క్రీన్ షాట్ ఉన్నట్టుంది. అవునా? నా బిడ్డ రెండో చదువుతుంటుంది. ఎంతమందికి అని చెప్పాలి, ఇన్స్టాలో ఎంతమంది పెడుతుర్రా నాయన. చెప్పరా అది మమ్మీ. మరి ఒక రోజు కూర్చొని అత్తమ్మ అత్తమ్మ అని ఒక రోజు కూర్చొని మంచి వివరంగా చెప్తే మళ్ళీ బెటర్. మంచిగా చూసుకుంటా అత్తమ్మ, నువ్వు నాకంటే మస్తు ఇష్టము, నువ్వు నాకు చెప్పు. చెప్పేసి రాదక్క. ఆల్రెడీ పికప్ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది నాకు. మా మమ్మీ బయట దాస్తలేదు, దాచిపెట్టింది సీక్రెట్ గా. ఆయనతో నాకు కూడా తెలియకుండా ఎంగేజ్మెంట్ చేసుకునేవరా? అదే కదా. నిజానికి నా కొడుక్కి అయిపోయిందండి ఫిక్స్. ఫీల్ అవ్వకండి. చాలా మంది కొన్ని పెడుతుంటాయి మ్యాటర్లమ్మా. నాకు ఎట్లా మాట్లాడాలో అలా ప్రేమకి అర్థం కాక ఉత్త స్మైలీ సింబల్స్ పెట్టి ఊరుకుంటున్నా. ఆన్సర్ ఇవ్వకుండా కూడా ఉంటాలేను. అంత టైం తీసుకుని బిడ్డలు అంత పెడుతురని.
ఇంకా వాటికి ఆన్సర్ ఇవ్వలేను. ఎంత ప్రేమగా పెడతారు అత్తమ్మ, నేను నిన్ను బిడ్డలేక చూసుకుంటా, నీకు మంచిగా వండి పెడతా, నేను బాగా చూసుకుంటా. మమ్మీ తీసారు 2 గంట వీడియోకి, నీకు నాకు కూడా మైండ్ బ్లాక్. అసలు అయినా మమ్మీ అమ్మ అసలు రికార్డ్ ఏంది తెలుసా, ఎవరన్నా 2 గంట సినిమా తీస్తారు కానీ ఒక బ్లాగ్ తీస్తారా చెప్పండి? యూట్యూబ్ చరిత్రలోనే నేను ఇంతవరకు 2 గంటల ఒక వీడియో చూడలే, ఏది బ్లాగులు. అలాంటిది మా మమ్మీ తీస్తుంది, తీసినా చూస్తున్నారు చూసిరా, వాళ్ళది గ్రేట్. సరే ఇది అమ్మ గ్రేట్, అమ్మని ఇష్టపడే వాళ్ళు అమ్మ గ్రేట్ కాబట్టి మొన్న ఎవరో పండు ఉంది చూడండి అని చెప్పాను మమ్మీ. నాకు కామెంట్ పెట్టారు, అమ్మ ఆడ పండు ఉంది మీరు చూసుకోలేదు చూడు. ఇదేనే మమ్మీ, ఇదే ఉండొచ్చు, మెత్తగా అయింది మమ్మీ జర. పండు ఉంది ఎల్లో కలర్, మీరు ఇంకా కాలే చూడండి ఉంది అన్నారు. తెంపేసినావు. ఇంత బాగుంది చూడు. కుచ్చులు వచ్చినాయమ్మా. కూర్చొని కామెంట్ చదువుదాం. రానన్నా పోయి కూర్చోపోనాడా. చూస్తుంటే మళ్ళీ ఎవరా అర్ధగంట నిల్చొనే ఉండు. సరే నిన్ను చూసుకుంటుంటా అడుగుచో. బిలవపత్రం ఆకు వాసన చూసినావు అక్క ఎప్పుడన్నా? ఆమె ఆకు వాసన చూసినావు ఎప్పుడన్నా? ఆమె బిలవపత్రం ఆకు నలిపి చూడు, మన ఇంట్లో ఉంది కదా, చూసినావా? వాసన ఎప్పుడు చూడు. చూడు నలుపు. నా బిడ్డకు భలే భయం అండి. ఇంకోటి మొన్న బాగుండే తెలిసాడా, ఇప్పుడు కావాలని నేను పడితే ఎందుకు మమ్మీ? ఉండే అక్క మట్టిలోకి వెళ్ళిపోయింది వాన. నిజమ్మా చెప్పు నాన్న, కామెంట్ చెప్పు. నిమ్మకాయ వాసన వస్తుంది. నిమ్మకాయ కాదు, అదొక రకమైనది. మమ్మీ పామ్ నాకు తెలుసు, నువ్వే తడుచుకున్నావు చెప్పినాక మళ్ళీ అక్క ఎడ్డిది అనుకుంటున్నావా? అలా కాంప్రమైజ్ చేసాము, మళ్ళీ ఎలాగో అలాగా వాళ్ళ అమ్మమ్మ రాలేదా, ఎలానో అలా కాంప్రమైజ్ చేసినాం. అలా కాంప్రమైజ్ చేసాము. మళ్ళీ మా ఇంటికి అమ్మ వారు పండుగ. ఎందుకు మమ్మీ భయపడ్డాను తడుచుకుంది. ఎన్నిసార్లు ప్రాంక్ చేసాం, ఇన్నిసార్లు చేసి పల్లవి నిజంగానే పాము దొరకదమ్మా నాకు. చెయ్యికి తగిలింది. ఫ్లైట్లు ఎన్ని అనబోతున్నాయి మమ్మీ? ఇప్పటికి 3. పాపం ఇటు రానా? ఏం కాదు ఇక్కడ అది కాదు, చెయ్యికి ఎడ తగిలింది. ఇగో ఇటు చెయ్యికి తగిలింది చూడండి. ఎట్లా తగిలింది? ఏం కాదు, ఎక్సర్సైజ్ అవుతుంది. ఇగో ఎవరో శ్రీజ వాళ్ళ నాన్న హాస్పిటల్లో ఉంటే, అయితే వాళ్ళ అమ్మమ్మ వచ్చిందంట కానీ ఆయన గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడంట. తర్వాత అడిగినా కూడా ఇట్లా వచ్చిందని చెప్పినా కూడా ఏదో సరే బాగాలేనప్పుడు గుర్తుపట్టలేదు. ఇంకా వాళ్ళ అమ్మమ్మ మాట్లాడట్లేదంట, వాళ్ళ మామయ్యని పంపించట్లేదంట, వాళ్ళు ఒంటరి అయిపోతున్నామని చెప్పి ఫీల్ అవుతున్నారు. శ్రీజ వాళ్ళ అమ్మమ్మ ఎవరైతే ఉన్నారో, మీరు ఒకవేళ వీడియో చూసినట్లయితే చిన్న పొరపాట్లు అనేది వస్తూ ఉంటాయమ్మా. మీ మనమరాలు ఫీల్ అవుతుంది, నాకు చెప్పుకొని చాలా బాధపడ్డది. వెళ్ళండి, కలవండి మంచిగా. వాళ్ళ నాన్న బాగాలేక వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయ్యి వాళ్ళే బాధపడుతున్నారు కదా. సో నా ఎక్స్ప్రెషన్ ఏం కనిపిస్తుందా మీడ? కాలు చేతులు ఇరుగుడు తప్ప నీదే. ఇట్లా అది షేక్ కూడా కనిపిస్తుంది. అగో కోతి నాన్న డబ్బు కురికింది అది. ఓలే అమ్మా అన్నీ ఉంది కూడా ఇలా పోయిందిరా. నా కొడుకు అవుతుంది.
నిజంగా మస్తు భయపడ్డాడేంటి నా కొడుకు అయితే. ఎన్నిసార్లు ప్రాంక్ చేసినా మారవన్నో మరి నువ్వు ఎట్లా డర్రైను? నేను మమ్మీని కూడా చూస్తలేను, ఆడ పక్కన చూస్తున్నా, ఆ జరిగితే ఆలోచిస్తున్నా. నేను ఈ ల్యాండ్లు ఇవన్నీ ఉంటాయి, రేపు ఇల్లు కట్టుకుంటే ఏమైనా వచ్చి కరుస్తే ఏంద్రా అని ఆలోచిస్తుంటే మమ్మీ అంటే ఆ జరిగిన ఉందా ఏంది పక్కన డర్రైంది. అట్లా మస్తు భయపడ్డాడండి. ఇట్లని లేచి ఉరికిండు, లేచి పక్కకి. నిజంగానే ఆడు ఉంటే సుర సౌండ్లు వస్తున్నాయమ్మా. నాకైతే అండి ఖచ్చితంగా పోపిస్తాడు పాము. ఎందుకంటే ఇప్పుడు 10-15 సార్లు మా పిల్లలతోనే ప్రాంక్ చేసిన. అక్క ఇగో నాన్న ఇగో నాన్న పుట్టుగొడుగులు ఈడ 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 వస్తాయి నాన్న. పుట్టుగొడుగులు మళ్ళీ పుట్టగొడుగు కావాలా అక్క? వస్తాయి. క్యాచ్ ఒక్కటే వచ్చిందా? ఏ పీచి పుట్టపోగులు, పుట్టగొడుగేమే పిచ్చి పుట్టపోగులు మంచివి కాదు. ఏమనుకోం తల్లి, కొంచెం వీడియో ఎట్లా చేస్తే ఇట్లా ఒకసారి వెళ్ళి మీరు ఓపెన్గా మాట్లాడండి అమ్మమ్మతో. నాన్నకి ఇట్లున్నాడు, మీరు ఇట్లుంటే ఎట్లా అని. అమ్మమ్మ ఎప్పుడైనా సరే అర్థం చేసుకుంటారు. అమ్మమ్మ అంటే అమ్మలో సగం అమ్మమ్మ. మీరు నువ్వే ఇట్లా చేస్తే ఎట్లా అమ్మమ్మ అని చెప్పి మాట్లాడండి, ఆమెనే అర్థం చేసుకుంటుంది. రానన్నా వెళ్ళిపోదమ్మా. ఇంతే అండి మామిడికాయలు. ఇవి కోత వచ్చింది ఇప్పుడు. ఏంటిది అది? ఇగో ఇవి పెట్టియాలి ఇక కరెంటు. ఇప్పుడు ఏమవుతుంది, కాపైపోతే ఏం రావు. మామిడి కొమ్మలు కొట్టేసిండా? చాలా కొట్టేసిండు ఇక. ఇగో ఏడు ఆకు చాలా కొట్టేసింది. ఏ చెట్లకి? వీటికా? తాగుతాలి. ఏం కావాలి? అగో నీకు పూలు తెంపుకో, నీకు ఆ పుట్ట మూత అగో తీసుకుపో. ఇట్లే బాగుంటాయి డాడీ, అవి పైకి పోతాయి డాడీ, కింద రావద్దు అసలు. మనము ల్యాండ్ లో మేకలను వదిలినా కూడా అవి అందకుండా ఉండాలి డాడీ, తిన్నా కూడా అందదు. నెక్స్ట్ ఇయర్ కి ఏమైతే పైకి గుబురైతాయి, అప్పుడు వదిలేయాలి. ఇప్పుడు ఉంచాలి డాడీ. ఇది కూడా ఇంకా తీయాలి, కాయలు అయిపోయినా వీటిని కూడా అన్నింటిని తీసేసి పైకి కట్టిస్తేనే మంచిగా ఉంటుంది. ఇప్పుడు అది చూడండి ఎంత బాగుంది. అంటే పొట్టి చెట్లు అయిపోతాయి డాడీ. నేరేడుకాయలు చూసినాం ఎంత సైజ్ అయినాయో. నేరేడుకాయ సైజు మస్తు వచ్చింది, ఇంకా కలర్ రాలే వాటికి. ఆ కలర్ వచ్చే వరకు ఇంకెంత పెద్ద చాలా వచ్చిందా? కలర్ రాలే మమ్మీ, సైజు మస్తు పెద్దగా అయింది. చూడమే అవి మస్తు వస్తాయన్నా, ఇంకా 1 ఇంచ్ కంటే ఎక్కువనే మమ్మీ. చాలా పెద్ద సైజ్ అది. మళ్ళా చీకటి పడకుండా పోయి రాయి చెట్లు చేద్దాం రానా. పల్లవి నువ్వు చిన్నప్పుడు ఇది తినేటదాను కదా. ఇది హనుమాన్ ఫలం తీస్తున్నా ఫోటో. రేపు తీయచ్చు డాడీ మళ్ళాసారి. మస్తు తీసుకుంటాడా? వేరే ఐటమ్ ఏమన్నా చేస్తాడు. తీసేమన్నాడా? దించేస్తే కాయలు లావు అవుతాయి మమ్మీ. రేపు ఏమైనా పెరిగినాక తీయాలి అవి. ఏం కావాలి? ఇంకా కొంచెం కావాలి డాడీ. మంచిగా చేసుకునే అత్తికాయలు ఉంటాయి డాడీ. అంత అయినా ఎరువు పోసిండి, ఇప్పుడు బాగా వస్తాయి చూడు. ఇప్పుడు రానేటికి కూడా వస్తాయి మంచిగా. ఇది నేను ఎల్లుండి అరటిపో కూడా చేస్తాను. ఏం చేపిస్తాను స్టవ్ ఇప్పుడు నీట్గా కూడా చేసిండు కదా. మంచిగా చిన్న స్టవ్ ఉంది కదా కొట్టయ్య దగ్గర, చిన్న గ్యాస్ బుడ్డి మనం తెచ్చింది, దాని మీద పెట్టుకొని చేయించున్నాడా? లేదా 4 ఇటుకలు పెట్టుకొని చేసిన ఎంత మంచిగా ఉంది. అది కాదురా, భలే ఉంది. కడెం పోయిందని వర్షం పడ్డది ఆ రోజు రాత్రి, అర్ధరాత్రి 1:30కి వచ్చి ఏడ కొట్టుకపోయిందని కూడా భయపడ్డది. పక్కన పెడితే పాములేంది, పురుగులేంది, అట్లే తిరిగినాం.
మా తలనొస్తుంది కోటే మంచిగా అర్థం చేసుకుంటా. అంటి చెట్లు కాడ మస్తు అయిందిగా, అంటి చెట్లు కాడ మస్తు అయింది, బాగా చేశారు. మా కోటయ్య మీదకి అందరూ ఇదేంటిది పోటీ పడుతురండి. నన్ను కూడా ఫుడ్ ఛాలెంజ్ చేయమంటారు నీతోని. అదే తినేది చేస్తున్నా నేను వీడియోలో, నీతో తినమంటారు. ఇక పప్పుతో ఛాలెంజ్ అంట మా కోటయ్య ఛాలెంజ్. నువ్వు అడిగింది నీకు నచ్చింది నీతో చేస్తా నేను ఎప్పుడన్నా ల్యాండ్ లో. అందరూ అడుగుతున్నారు నీతోనే చేయమని. అది కాదు, మీ కోటయ్య లాంటి పనులు కావాలని పోటీ పడుతున్నారు. కోటయ్య అగ్రిమెంట్ లైఫ్ టైం అగ్రిమెంట్, 9 years ఫామ్. ఎవరన్నా ఒక మాట మాట్లాడారనుకో, మాట్లాడుకోవడాలు ఉండవు. ఇప్పుడే చెయ్యి ఎట్లా అయిపోయిందక్క మమ్మీ వీడియోలు తీసి నా కళ్ళు ఎట్లా పోతుంటే కెమెరా అటు పోతుంది. ఇట్లా చీమేమన్నా గడిచిందని ఇట్లా కెమెరా కూడా పోతుంది అటు. ఇట్లా చూసుకుంటే ఇట్లా ఏం చేయాలి పిచ్చకుంట్లా ఆడుకో ఆడుకో చెప్తుంది. ఏయ్ ఆడుకోపో. ఇగో పాల దగ్గర తెచ్చిన పావే మనకు చాయ్, బెల్లం వేసి చేసి బెల్లం చాయ్. మొన్న ఇచ్చిండుగా. నువ్వు పల్లి లడ్డూలు చేస్తా అన్నా, మనకు తెచ్చిండు కదా బెల్లం. అవును చేస్తున్నావు మరి రేపు చేస్తాం. పల్లి రేపు ఇది చూపి మా కోటయ్య ఇచ్చిన బెల్లంతోనే రేపు పల్లి ఉండలు చేస్తున్నా. ఎంత గలీజ్గా వస్తే నేను చెప్తా. ఓవర్ యాక్షన్ చేయకు, మస్తు ఉంటాయి. నేను మెయిన్ ఆ బెల్లం మస్తు ఉంటే పెద్ద కంచం నిండా కానీ టేస్ట్ నేను ఆ బెల్లం కోసమే పల్లి ఉండలు చేద్దాం అనుకో. ఇక బజ్జీలు తినండి అల్లా. మా డాడీని అడిగిన బజ్జీలు అడగంగానే నా కోసం తీసుకొచ్చిండు. మరి ముట్టినావా? కానీ మనం చేస్తూ ఈ మధ్య ఎందుకురా నేను బయట తిండి తినలేకున్నా. తల్లి ఏడు కూడా నన్ను చూసి మార్పు వచ్చింది. అప్పట్లో ఏమన్నా తినేదాన్ని. అది కాదు, ప్రతి దానికి చెప్పి నువ్వు భయపెడతావు. ఇంకా అదేమో తినాలని తీసుకుంది కూడా భయపడిపోతుంది. మరి నిజంగానే భయమే కావాలి. మరి ఈ చెత్త చదా ఒకటి నాకు ఇంకా డర్ అయింది. అయితే మా వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, కొంతమంది ఆశ పెట్టుకున్నారు నా కొడుక్కి ఇట్లా అని. ఎవరు కూడా ఆశలు పెట్టుకోతారు. నా కోడలు వచ్చేసింది. ఎందుకంటే పాపం ఆశ పెట్టుకొని వాళ్ళు కూడా ఇట్లా ఉండదు కదా. నేను వీడియో ద్వారా చెప్తాను, ఎందుకంటే చూస్తారు మన వాళ్ళందరూ. తింటావా మిర్చిలు? మనమే తింటావా పల్లవి? వద్దు డాడీ, చాయ్ తాగినాక సౌండ్ అవి తీసుకొని కోటయ్యకి ఇచ్చేసి మళ్ళీ వచ్చి అక్కడ కాదు చూస్తుంది నవ్వుతా అవుతుంది కానీ వాచ్మెన్ హౌస్ లో అంగ ఆడ కూర్చొని ఉన్నాడు చూడు ఇంటికాడ. అంటే అవే చిన్న చిన్నవి పురుగులు ఎర్త్ అవి ఉంటాయి కావు. ఎర్రలు ఎర్రలనే కాదమ్మ, అవి ఒకటి ఉంటాయి తిరుగుతాయి చుట్టుకుంటే. డర్రా అడిగి చిన్న ఉన్నప్పుడు అవి పిసికి చంపేస్తుంది. నేను రాళ్ళన్నీ ఇరుకొచ్చింది డైమండ్స్ అంట. అది వాళ్ళ మామగాడికి కూడా ఉంది పిచ్చి. చిన్నప్పటి నుంచి వాడు రకరకాల రాళ్ళు నా కొడుకు ఇట్లానే. ఇప్పటికీ ల్యాండ్ ఏదన్నా మంచి రాయి దొరికితే మన ల్యాండ్ కాడ చూడలేను, అది తెచ్చి ఇంట్లో పెట్టినా వాడికి ఆ పిచ్చింది. మాది ప్లాట్ ఆ రాయి అసలు అది ఎన్నిటికి ఉపయోగపడ్డది అక్క. దేవుడి కాడ అది కొట్టడానికి ఇంత పొడవు గనేట్ రాయి లెక్క నల్లగా ఉంటే అది మెరుస్తుండే. మమ్మీ ఇదేమో రాయి, ఇది మంచిది గ్రానైట్ రాయి ఒకటి ఇంటికి తెచ్చి ఇంట్లో మన ఇంట్లో లేదా ఇంత చిన్నది. ఇప్పటికి లేదు. మనం కొబ్బరికాయలు కొట్టనీకి పెడతాం. మస్తు బరువు ఉండి మెట్ల కాడ కింద పెట్టి పెద్దమరపేటలో పెద్దంబరపేటలో దొరికింది మరి. ఇగో అట్లనే ఆ మొద్దు ఎంత గట్టి చూడటానికి అది ఇంత ఉంటది. బరువు అయితే మస్తు ఇట్లా 20 kg బరువు ఉన్నట్టు అనిపిస్తుంది, అంత వెయిట్ నున్నగా. వీడు అట్లనే ఇగో ఈ రాళ్ళు చూడండి, ఈ వేరకొచ్చి పెట్టిండు. ఈ స్పెషల్ స్టోన్స్ అంట. మెటల్ డిటెక్టర్ ఒకటి కొనాలి. మెటల్ డిటెక్టర్ ఒకటి కొని ఎర్రగుందంట. ఇది ఎర్రగుందంటనా? ఉంగరంలో వేసేసుకుందామా ఇది? వీడికి మెటల్ డిటెక్టర్ ఒకటి కొని ఇచ్చి ల్యాండ్ లో వదిలేయాలక కథ మీకు చూసుకుంటాను. చూసుకొని కాయిన్లో గీన్లో ఏదో ఒకటి వెళ్తాయి అందులో గాజులు. రాజా అడవిలో వదిలేస్తే జంగల్ గానే అయిపోతావు కదా.
అవి నువ్వే తిను కోటే, నేను ఒకటి తీసుకొని తిన్నా. తిను మస్తున్నాయి. తినుకోటయా నువ్వు? ఇగో అవి మంచి 2 పెట్టుకొని తిను. ఏ తీసుకో నువ్వు తిన్నే తినం ఎప్పుడు. ఇగో ఇది ఉంచుకో. ఆగొద్దు, అది నిన్నమ్మా తిన్నా. నిన్న వాడి తింటే పుల్లగా ఉంది. కోరి కొరికి నేను పక్క ఇది తీసుకో, ఇది తీసుకో, తీసుకో. ఇది కూడా దాన్ని గ్లాస్ ఇడికి తాగుతావా డాడీ? ఇంకా అయితే ఇవి రాలిపినట్టు ఉన్నట్టున్నాయి. తీసుకుపోయి రూమ్ లో పెట్టిన మామూలు మునగెత్తులు కానీ అబ్బిని నేను పెట్టేసి వస్తాలేండి అన్న మునగెత్తులు. ఏం వీడియో వద్దు, చెట్లు వచ్చినాక చూపిస్తా. చీకటి పడిపోయింది అన్న, మరి సెటప్ మార్చాలో లేకపోతే ఏం అయిపోతుందో. కనిపిస్తున్నావు అయినా వరకు ఫాస్ట్ గా చేసేసాయి. వాళ్ళు లేడంటే అటు పోదాం. సరేనా? ఇంకేం చూపించలేదు. కూరగాయలు నరగాయలు అన్ని మన షార్ట్ లో ఉన్నాయి కదా, చూస్తారు. ఆడ నీళ్లు పెట్టేసినాం కదా మమ్మీ. అమ్మా అదే అక్క తెలివి. నేను దానికోసం ఎతికినారా? ఎతికితే అది ఉంటదా అసలు కుదురుగా అట్లా పెట్టినావు? అవి ఊసిపోతున్నాయి. సారీ, దీన్ని వీకినా ఇది గట్టిగా ఉంది, అవి కూడా గట్టిగా ఉన్నాయేమో అని ఇంకా అట్లనే పెట్టినా. 2 పెట్టింది. ఆ గిన్నె తీనమ్మా. ఇదా అమ్మాయి? మాక్సిమం ఎంత ఫాస్ట్ అయితే అది ఫైర్ అవ్వదు, అంత ఫాస్ట్. వాటర్ ఉంటుంది కదా దానికి, ఫైర్ అవ్వదు. సోయపిండి, సోలపిండి. రాని భాష ఎందుకు, వచ్చిన భాషలు అని చెప్తా. రాగిపిండి, వాళ్ళ పిండి, సోయలేని వాళ్ళు అంటారు నాన్న. ఇగో ఇందులో దీనికి సరిపడా ఉప్పు. అనే కూర్చోవాలా పొగకి? అదే కదా నేను అసలు నా అట్లా పాడైనా. అదేంది అంత మండుతుంది? అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి. నేను ఇందా సెటప్ చేసిందే అది మండిపోయే సెటప్, కానీ ఊపిరి పోయింది దాన్ని. ఇప్పుడు అందించినగా ఇంకా ఆగదు. ఇంకేం బంద్ చేద్దాం? ఆగదు, ఇంకేం బంద్ చేయొచ్చు? ఆగదు. ఇగో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఉప్పు. ఏ తల్లి ఉండు తల్లి, నువ్వు లక్కీ ఇది బంద్ చేస్తా. అమ్మ ఇది బంద్ చేస్తా. దానికి మూలాలు ఉంటాయి చూసుకో, జాగ్రత్త. ఇగో వేడి నీళ్ళు. తల్లి ఆ చెట్టు ట్రై వేరే చెట్టు తెప్ప, అయితే వేరే చెట్టు తెప్ప లక్కీ. ఇంకో ఆడదే. వేడి నీళ్ళు పోసి ఇట్లా మంచిగా కలిపేసుకోవాలి. అలా చేపకాయ పడ్డట్టు కనబడుతుందా? ఇది ఉల్లిగడ్డ పచ్చిమిరకాయనా? ఎంత మంట వస్తుంది అక్క. పెట్టేనా ఇంకా వర్షాకాలం అయితే ఖచ్చితంగా చేస్తుండే మా అమ్మ ఇవి. బలం కూడా కదా మమ్మీ. మేము మస్తు తింటుండే, కాల్చి ఇచ్చే కొద్ది తింటుండే. ఇది సగం పడ ఉడికిపోతుంది వేడి నీళ్ళు అనేది. ఫస్ట్ పొయ్యగానే హ్యాండిల్ కాలొద్దంటే ఇట్లా ఉండాలి. ఇప్పుడే ఎందుకైనా ముద్దలు చేద్దాం. ఫైర్ లేదు. ఇగో ఇట్లా అండి, చూసారా? ఇట్లా స్వీట్ వేసుకొని అదేంటిది వడలు చేసుకోవచ్చు, బూరెలు చేసుకోవచ్చు, కారం వడలు, బూరెలు. ఇట్లా
రాత్రికి రాగి చపాతా మీ సార్ టైటిల్. కాలిపోలే ఇంత పొగలే లేదంటే వచ్చినాము. కానీ మన కొన్ని నీళ్ళేనా కొన్ని నీళ్ళు ఇది ఉన్నీళ్ళేనా అవే లేపు. ఇప్పుడు అవి నీళ్ళు పోసుకున్నా అది ఇంకా జర సలారింది నయం లేకపోతే ఊసిపోతుంది కన్నా. దెబ్బ అయిపోగొట్టేస్తా. అది కదా పప్పి మమ్మీ గిన్నె కాల్చింది. గిన్నె కాలుతున్నా కాదనా రాత్రిలో రాగి చపాతి రాగి రొట్టె. రాత్రిలో రాగి రొట్టె, రాక్షసు బల్లులతో రాత్రిలో రాగి రొట్టె. ఇగో ఇట్లా వచ్చేసి ఇట్లా కొంచెం హోల్స్ పెట్టి ఇదేం విడిగిపోయింది, ఆకు నలిగిపోయినట్టుంది. పడుతుందా ఇంత కది మెల్లా మమ్మీ. ఇది కాలిపోయిందన్న బాగా. ఇక్కడ పట్టుకోనన్నా, ఇక్కడ కూర్చోనన్నా. ఆకు పోయినట్టేనా? ఏం బాగుందన్నా, కొంచెం కాలాలమ్మా. కొంచెం కాలితే ఆకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఆకు నూనె రుద్దినా? నేనే రుద్దలేనన్న, అందుకేమో. ఫస్ట్ రాగి రొట్టి ఫెయిల్ అయింది. నువ్వు అది వద్దులేనా ఇట్లా కాలుతాను పక్కన. అప్ప అప్ప రాగప్ప. ఏంది ఇష్టం లేదు? యాకు చిలిగిపోయింది, వేరే ఆకు తీసుకుంటా. నూనె రుద్ది చేయండి. మా పీట వేసుకున్నానా? చెప్పులు వేసుకున్నాను. తల్లి ఎక్కడెక్కడ తిరగకు. అందులో 2 ఏళ్ళు పెట్టేయాలి. ఇట్లానా? మా లాస్ట్ టైం డ్రెస్ పోయింది, మా మొత్తం పడ్డది మీద. ఇప్పుడు కూడా పోయింది. పట్టుకుంటాం నేను ఏళ్ళు పెట్టి. గిన్నె కూడా లేదు, చీకటి అయిపోయింది. ఏదన్నా గిన్నెలో పెడితే బాగుంది కదా. ఇప్పుడు మంచిగా వచ్చింది ఆకు. సైజు కూడా చాలా చిన్నగానే చేస్తే మంచివే, తాగు, పారబోయకు. నువ్వు ఆడుకోక తల్లి అవి. వాడు లక్కడా కార్లో ఉండు. చీకటి అయింది కదా, పోతారో ఈయన కూర్చో తల్లి, ఉయ్యాల్లో కూర్చో. కొంచెం అదే లోపల
ఆకు కాలిపోగల అమ్మాయి ఏం కావాలి నువ్వు చుట్టుకోవుతుంది. అది కొంచెం అట్లా అయినట్టు అవుతుంది నాన్న. నేను లేనప్పుడేమో మటన్ బిర్యానీలు చికెన్ బిర్యానీలు చేసుకుని కుమ్మి పడేసిర్రు రాత్రిలో వేడిగా. నేనున్నప్పుడేమో రాగి రొట్టెలంట. నువ్వు రమ్మంటే వచ్చినావా? రాగి రొట్టెలు దానికంటే ఆరోగ్యంలే. దానికంటే ఆరోగ్యమే మరి కానీ అవి సూపర్, నాకు ఇష్టమైన అయ్యి కదా. ఇట్లా కొంచెం కాలితే ఇట్లా వస్తుంది అన్న. కొంచెం ఇలా ఆయిల్ వేయాలి. అని లేయాలా అమ్మాయి? కొద్దిగా చేతోనే ఇచ్చేసాను నేను. రాగప్పడం చేసి రాగి చపాతి అన్నావు మమ్మీ. అప్పడం అంటే అప్పడం ఎందుకైంది? అది చపాతే. అప్పడం అన్నాను. ఇది రాగి అప్పడం లాగా ఉంది మమ్మీ. రాగి అప్ప అన్న. కారపప్ప. కారపప్పు లాగానే. కారపప్పు ఏమో నూనెలో కలుపుతాం. కాకపోతే ప్రాసెస్ అదే, వేడి నీళ్ళల్లో కలుపుకోవాలి, చల్లనీళ్ళలో కలుపుకోవద్దు. కనిపిస్తుందా నాన్న ఇంతకీ? కనిపిస్తున్నాం చీకట్లో వెరైటీగా. చెప్పు దీనికి టైటిల్ ఏమన్నా? రాత్రిలో రాగి రొట్టెలు. రాక్షస బల్లెలతో రాత్రిలో రాగి రొట్టెలు అంట. తమ్ముడు రాత్రి వేసుకున్న రాగి చపాతి. నేను చెప్పింది పెట్టే కాదు మమ్మీ. రాక్షస బల్లులతో రాత్రిలో రాగి చపాతి. ఆ మాటలల్లో రాక వచ్చిన నేను నైట్ రాక వచ్చిన రాక్షస బల్లి కోసం రాత్రిలో చేసిన రాగి చపాతి. ఇది మా చెప్పేది కదా. నీ తలకాయ ఇట్లా జూమ్ చేసి పెట్టి బల్లేగా మళ్ళీ పెట్టడం. రాక్షస బల్ల అప్పి అందరూ నన్ను దయ్యాల స్టోరీలు అడుగుతున్నారు. అవునమ్మా. అవును అవును అంటావేమ్మా. అల్లకి వెళ్ళిపోయినమ్మా. అవును అంటావు. ఈరోజు చెప్పాలరా మనకు జరిగిన ఇంకో స్టోరీ. చూసిరా చూసిండ్రా రాగప్ప వచ్చేసింది చూసిండ్రా. ఇంతే 10 చేసుకోవచ్చు అట్లే చేసుకోండి. ఇంకా చేసుకోండి. తినేసి చెప్పేస్తుంది మా మమ్మీ. ఇంతే అండి, చాలా సింపుల్. ఇట్లా చేసేసుకోవడమే, ఈజీగా చేసేసుకుంది. నీరు ఇగో మా రాగప్పలు అయితే అయిపోయినాయి. ఇంక ఇవంతా చీకటి అయిపోయిందిగా. రాముడు జరన్న తిందాం అంటే మా అమ్మ ఒక్కడి చేసినాడు. టేస్ట్ ఉండనా? ఆ నూనె ఇటుదే ఇందులో పెట్టు. ఇది తీసుకున్నా పట్టుకు అబ్బా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ వేడి వేడిగా ఉంది. భలే బాగుంది. చూడ్డానికి ఎమ్మీ లేదు, ఏం బాగుందంట. నీకు ముక్కుంటే బాగుంటుంది. ఏంటిదే కాలుతో ఆడకూస్తున్నావు పోయి. అది ఉందిగా లైటరు. ఎట్లా వెలిగిస్తుంది పెట్టు. ఆడుంది ఇప్పుడు కాలుగాడ. ఇట్లా పట్టుకో, బెండ్ చేయదండి. రాముడు రాగప్ప తిందుదా? పట్టుకో తల్లి, బెండ్ చేసి. అప్ప అప్ప తినేసి పప్ప. అప్ప అప్ప రాగి అప్ప. ఇంకా చాలే రాదు. అంతే అమ్మా. 3 చేయి జారుతాం. నిపుణుల పర్యవేక్షణలో ఉన్న మీరు జరుగురి. చేస్తున్న మంట సర్దున్నా. అగో చాలే
ఇంతే అండి టేస్ట్ చూస్తా. రాముడు టేస్ట్ చూసి చెప్పు. బాగా చెప్పేద్దాం, చీకటి అయింది. సూపర్ అంటే సూపర్ ఉందండి. ఏది ఏమీ తినబుద్ధి కాక రాగితో ఏదో ఒకటి తినాలన్నప్పుడే తినది, అంతేగాని ఎక్స్ట్రా అది కాదు. ఏం తినబుద్ధి కాక రాగప్ప ఏమైనా తినాలని తింటే తినాలంట. ఇగో నువ్వు దించి చెప్పు నాన్న. కోటయ్య రాగప్ప తిను, ఎట్లుంది టేస్ట్? ఇగో రా కోటయ్యకి. అటువే ఈరోజు నాకు నా వంటకి రివ్యూ కోటయ్య ఇస్తాడు. కుమ్మనాలు అంటారా అది? ఇంతే నేను పెట్టిస్తాను. మా కోటయ్య పొంగనాలు పుల్లట్లు వీడియో కావాలంట. ఒక రవ్వ వచ్చిందంట, పోయిందంట. ఇక రాగప్పు తిందుదా, ఇదికొచ్చి టేస్ట్ చూసి ఎట్లుందో చెప్పు. అట్లే పెట్టి ఏదో మూడో అప్ప, ఇది మా కోటయ్య అప్ప. ఎట్లుంది చూసి చెప్తాడు. ఇక మనకు చీకటి కూడా అయిపోతుంది. ఇక పెంగ తీసేద్దాం. కట్టెలు బొక్క అంటే అది పెట్టి ఎందుకు మా ఫోటో అది పెట్టి మేడం గారు వీడియోలో చూసి అంత టేస్టీ వంటలు లేవని అనుకోని ఎందుకు మనం అలా చెప్పు. ఇగో మనం సీక్రెట్ ఉంటుండదా దాని మీద కాలు పెట్టి వెళ్తే ఏమన్నా ఉందా? అంటుకోబో వెనకకు పోయింది. ఏం భయం పెట్టినా అది కాదు కోటయ్య, ఒకవేళ బాగా వీడియోనే ఉంది మమ్మీ. వీడియో ఆనే ఉందా? ఆనే ఉండదు, ఏం కాదు. ఆనే ఉంది, కావాలా నేను అట్లా అన్నా. నేను రివ్యూ ఇస్తాడు మా కోట. బాగుంటే బాగుంది, బాగాలేదు బాగాలేదు, ఏమున్నాడు. ఇంకోటి చేసిన ఆంధ్రాలో తపాలా చక్క ఎట్లా సేమ్ ఎట్లా ఏంటిది? సర్వపిండి డీప్ పిండి మన తపాలా చక్కలు ఉంటుంది. సర్వపిండి మస్తు. ఇంకోటి చేసిన అది తీసుకో, నీకే అది ఇప్పుడు అది వచ్చి తీసుకో. తినొద్దండి, అక్కడ దించుకోకుండా ఇవన్నీ ఏం చేసుకుంటా. ఏ రాయి పిండి తినే ఏం కాదు, బలం. 3 వేసిన అప్పలు, వీళ్ళు నన్ను బనాయిస్తారు. చూడండి మా కోట ఏమన్నాడు. చపాతి అదేంటిది, మనం బియ్య పిండితో చెక్కలు చేస్తాం కదా ఆంధ్రాలో, సర్వపిండి అట్లున్నాయంట. ఇంతే అండి, అయిపోయింది ఫైనల్గా మా కోట రివ్యూతో నేను ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. మీ అందరికి కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఇంతసేపు చూసినందరికి.